న్యూస్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చింతపండు మలే గారి వార్తాపత్రికలో ఇలా ప్రశ్నించే గొంతు చింతపండు మలే గారు, మందిని ముంచిన మలేశ గారు ఇలా ఓట్ల చోరీ జరగని అంటాడు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, మనమే ఆలోచన చేయాలని ఈయన అంటాడు. రెడ్లు వెలమల వారి రాజకీయ ప్రయోజనం చూసుకున్నారు. ఒరి సౌట నాకేమో మంచి మంచిగా వస్తాను. ఒరే సౌట సన్నాసి సిగ్గిలేని దద్దమ్మ చింతపండు ఇగో రెడ్డిలకు ఎలవో రాజ్యం ప్రజలు తెస్తే రెడ్డి రాజ్యం తెచ్చిన లంగమాల వేసే కాదు, లంగమాల రాస్తే నాకేమో పిలికలు టచ్ అవుతాయి. చింతపండు జర మూసుకొని రాసుకుంటే బాగుంటుంది, తెలుసుకొని రాసుకుంటే నోట్లో ఉంచుతారు లోకం. ఈ రాజ్యంలో మనం రాజ్యం తెచ్చిన బ్రోకర్ గారు ఎవరో తెలంగాణలో కాంగ్రెస్ ఓటేది 10,000 ఇస్తారు. ఈయన 2,000 ఇస్తాడు, ఈ మొగోడు 4,000 ఇస్తాడు. ఆయన 10,000 ఇస్తాడు, ఈయన 15,000 ఇస్తాడు. ఆయన లచ్చేవి ఇచ్చారు, 2,000 ఇస్తాడు, 2,000 ఇస్తారు. కష్టమ్మా నేస్తా ఉన్న బ్రోకర్ కానీ ఈ బ్రోకర్ మనం రాస్తే లేదనుకుంటారు. చిప్పు దొబ్బింది అనుకుంటారు, నీకు చిప్పు దొబ్బింది అనుకుంటారా? ఇంకా చూడరా, బీసీలే వారికి జేజే కొడుతున్నారు. 40% లేదని తెలిపోయింది. అప్పుడు జానారెడ్డి షడకోపం పెట్టిరు. ఇప్పుడు బట్టి న్యాయం చేస్తారని నమ్మకం లేదు. అసలు బకరాలు అయింది మాత్రం బీసీలు కాదు, మల్లేశ గారిని నమ్మిన బీసీలు. బకరాలు అయింది మల్లేశ గారిని బ్రోకర్ నమ్మి ఎవరైతే ఓటేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బకరాగాలు అయ్యి. ఇప్పటికైనా బీసీలో రావాలి, చింతపండు కానీ ముఖ్యమంత్రిని చేయాలి. రాజకీయంగా ఒకే కోడ్ను ఎంచుకోవాలి. చింతపండు కానీ బీసీల వాళ్ళని ఎంచుకోవాలి, కుడిచిపోవాలి మల్లె మొగ్గలు. లేకపోతే బీసీల రాజకీయ భవిష్యత్తు అంతే సంగతులు. ఈ బొత్సగాడు చెప్తాడు రాజకీయ భవిష్యత్తు గురించి. ఈ వీకెండ్ దళితుల వాదం, గిరిజనుల వాదం, 7200 RTR నవనిర్మాణం, TJS, BJP ఇవన్నీ పొడిచి ఇప్పుడు పెట్టింది ఈ బొత్సగాడు. ఇప్పుడు ఈ బొత్సగాడు వచ్చి ఇప్పుడు ఈ మళ్ళా కొత్త రాజ్యం బీసీ రాజ్యం పట్టుకొస్తాడు. 20 నెలల కింద ఎదగచ్చినవే, 20 నెలల కింద ఎదగచ్చినావు. ఎవరి సంఘాలు పడినావు, ఎవరు ఉచ్చరాయి తెలియదా? లోకానికి తెలియదా? ఏ రెడ్డిలు అంటారో వాళ్ళ ఉచ్చరాయి మర్చిపోయినావా? మరి తాగినావు కదా, ఉన్నదే దాచిపెట్టితే ఉంది కదా. నేను కలిపి చెప్తున్నాను ఇంకా నీ ముఖానికి. నువ్వు చేసిన పూర్వం బోకు పని కదే కదా, బోకు పని చేసే బోకర్ గడ్డ రాసిండు ముచ్చట. ఓట్ల చోరీ అంటారు కదా, ఇదే సిద్ధ పని. అడిగి వస్తాం రాగరే, వస్తాం నేస్తాం. మంచిగా ఉందా? ఇటనేనా? ఇది చెప్పేరా మాకు ఇంత పొడుగు పెట్టినావు, ఇది చెప్పే మాకు ఇంత పొడుగు పెట్టి మళ్ళీ కొత్త విషయం చేసినావు. ఇప్పుడు ఏమంటావు తెలుసా? బీసీలకు న్యాయం చేసిన పని దేశంలో కాంగ్రెస్ చేయకూడతా అంటాడు. మరి న్యాయం చేయాల్సిన వాటిలో పండుగ పిగనిగా వండుకున్నాను అని మా పది అడుగుతారుగా. అంటే ఓడ మీద ఉన్న ఓడమల్లన్నా ఓడ తిరిగి బోడమల్లన్నా అన్నట్టుంది చింతపండు మల్లేసరి. అది కథ. ఇంకేందా? సోషల్ మీడియా ఆయుధంగా వాడాలి. ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు ప్రస్తుతం మీడియా హౌసే. కాంగ్రెస్ కావాలని యూరియా కొరతను సృష్టించింది. తెలంగాణకు కేంద్రం సరిపడా యూరియా కేటాయింపులు చేసింది. టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు. అది ఇప్పుడు నేను ఏమంటానా, బీజేపీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు. ఏది మంచో ఏది చెడో మాకే అర్థం కాదు. మరి మీరు ఒక స్టేట్మెంట్, ఇది మనిషికి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు అర్థం అవుతలేదు. అది యూరియా కష్టాల గురించి రాసి రాయన అబ్బో మంది ముంచడం ఇంట్లో పెట్టుకోరాదు. బీసీ కోట ఇలా ఓహో బట్టి నిధుల్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పనపై చర్చ. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న సబ్ కమిటీ 28లో నివేదిక, 29 కేబినెట్ మీట్లో చర్చ. అబ్బో 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 ఆహా న్యాయం అవుతుందా కాంగ్రెస్ లా? నిన్నే దేకలే, కుక్కలు దేకలే నిన్నల్లా. నాకేం మిక్కుతావు ఇంకా నువ్వు? నిన్ను దేకినారు ఫస్ట్ కాంగ్రెస్ లా. దొబ్బై ఫస్ట్ నువ్వు ఇళ్ళకి విక్కిరు దొంగనాయాల. నేటి మాట, దొంగలు అంటే భుజాలు అనుకుంటున్నారు చింతపండు మల్లేశ గారు. కాలేజీలో అవినీతి భయపడుతున్నారు. 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసి ఈ బొత్సగాడు నాశనం అని మమ్మల్ని నాశనం
సెకండ్లలో వస్తాయి నాకు, పుట్నాలు రాలంటే రాలుతాయి, సస్తావు మళ్ళీ ఊరేసుకొని. అవులా నా కొడుక. ఈ ఈ బోరం పడలు, ఈ పోరం మనం చెప్పే కాదు మనం ఇట్లా మనం పెట్టాం. అవులా ఈ బోగర్ మనం నమ్మే కదా జనాలు పిచ్చోలా చేసినాం. ఈ బోగర్ మనంతో కదా కోటి సంపాదించినాం. ఈ కుక్కలక్క విషయం నిమ్మే కదా తెలంగాణలో ప్రజల నోట్లో మన్ను పెట్టినాం, రైతుల నోట్లో మన్ను పెట్టినాం. ఇది బతుకు. దానికి ఎంత తింటుందో నీకు ఒక అంతే. చూడండి బోకర్ తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకని పెట్టి ఈ బొత్సగారికి దిగులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పడిగా మార్చి రే లుచ్చా 2,80,000 కోట్లు తెచ్చిండు. మన మన పీకుడు మోగోడు 2,00,000 కోట్లు తెచ్చిండు. 10 ఏళ్లలో వారు తెచ్చి 10 పనులు చేస్తే మనం సంవత్సరం తెచ్చి రూపాయి పని చేయలేదురా. భజన భజన బంద్ చేయి. తెలుసు కదా మీ కడుపులో మొత్తం కాంగ్రెస్ ఉందని. రాష్ట్రాన్ని అప్పుల కుప్పడిగా మార్చి 1,000 కోట్లకు అధిపతులై అక్రమంగా సంపాదించిన మాదాపూర్ ప్లాట్ నెంబర్ 101 చెప్పనా? చెప్తాను పట రాదురా మరి. సొమ్ముతో విదేశాల్లో బంగారాన్ని డైమండ్ లాగు పెట్టుబడులు పెంచి జాగృతి బతుకమ్మ పేరుతో కోటు దోసుకున్న దొంగల తరఫున దొంగ చేసిన దొంగమని గాడు ఓ కుటుంబం చేసిన తప్పిదం కాదు, ఓ బ్రోకర్ గారు చేసిన తప్పిదం, ఓ లుచ్చా గారు చేసిన తప్పిదం తెలంగాణ రాష్ట్రాన్ని ఓ 50 ఏళ్ళు కాదు ఓ 100 ఏళ్ళు ముందర తీసుకెళ్ళింది కదరా. ఇందిరమ్మ రాజ్యం ముందర తీసుకెళ్తుంది ఫుల్గా. అద్దరా మలేషా ప్లీజ్, నాకు తిట్టాలని లేదు నిన్ను, కానీ అమరుల త్యాగాన్ని విస్మరించి ఆంధ్రుల సంకలన ఆగి టీవీ5లో బోగరేషాలు వేసి బోగరాన్ని లెక్క బోగరవారిని దొరుకుని మందిని ముంచిన మల్లేశ గారు అంగిలా సిద్ధాంతం పోయి మందిని ముంచిన మల్లేశ గారు కోటు సంపాదించి ఇలా దొరమని నిరుగుతున్నాడు దొంగ నా కొడుకు. సూపర్ సూపర్. ఇదో బతుకు బజార్లో పందేంత నువ్వు అంతే. బతుకులమ్మ అన్నవాడ సిగ్గులేని కాదు. సిగ్గుండాలి. ఒక వార్త రాసేటప్పుడు లోకం నన్ను ఊంచుతుంది, కాకరించి ఊంచుతానే సిగ్గు అనిపించాలి వార్త రాసేటప్పుడు అన్న. రాజరోడు కన్నా సిగ్గులేదు మాకన్న వాళ్ళకి, అందుకే మేము పట్టించుకుంటలేము. సో ఇదే పరిస్థితి. ఇంతవరకు వార్తలు కనిపిస్తా ఉన్నాయి. సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు మరి ఈ వీడియోని లైక్ చేయండి. నిన్న టెంపుల్కి పోయినా కాబట్టి మరి రాలేదా, కర్ణాటక దాకా పోయేస్తానికి నైట్ అయింది. సో అందుకే కొంచెం లేట్ అయింది ఈరోజు లైవ్ కూడా. రేపు యథావిధిగా లైవ్ యాజ్ ఇట్ ఈస్ టైంకి స్టార్ట్ అవుతుంది. మరి సాయంత్రం కూడా 7 గంటల 30 నిమిషాలకు సాయంత్రం వార్తలు వస్తాయి ఈరోజు. అది పరిస్థితి.